ఏంట్రా యాదవా? అబ్బా నా పేరు యాదవ్ కాదురా, యాదాంతం. అబ్బో దంతాలే సరిగ్గా రా నీకు, యాదాంతాలు. అయినా నేను సన్నాసినప్పుడు యాదవ కాదేంటి? ఏదో ఒక దవ్వ. ఇప్పుడు మన పుట్టు పొద్దుసిన ఏంట్రా? గొడ్డు గడితో సరిపెట్టుకుంటే మనకే పుడ్డెట్టాడా పరికి మాలిన దేవుడు. అందుకే ఒక ఐడియా వేసా. ఏంట్రా అదే? తను లేనిదే ఒక్క పూట కూడా గడవదని మన చిట్ర గంగ ఛాలెంజ్ చేసింది కదూ, మనల్ని పుల్లలు తీసేసింది కదూ. అవును, అందుకే మనం దాని సహాయం లేకుండా బతకగలగాలి, తలెత్తుకుని తిరగాలి. దానికి బుద్ధి చెప్పినట్టు ఉంటుంది, మనకు ఫుడ్ దొరికినట్టు ఉంటుంది. గంగ ప్లాన్ మనమే వేసామనుకో. ఓరి యాదవా, నీ ఊర్లోనూ బుల్బుల్ ఉందరు. బుల్బుల్ కాదురే, బుల్డోజర్ బుల్డోజర్. జేబులో పర్సుందా? అందులో డబ్బుందా? తొందరగా బయటికి తీ. ఆంధ్రాలో రౌడీలం. పూచ్యం పూచ్యం ఏడయా పూచ్యం 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 అంటే పునాదులు చిందర వందరైపోతాయి. భయపడ్డారు రోయ్. చెక్క కుదిరిందిరా సచ్చినోళ్ళారా. డ్రైవర్ లేకుండా కారు నడుస్తుందా? అట్టాగే మనం లేకుండా ఈ బిజినెస్ జరగదు. మర్యాదగా దొంగతనం చేయబోయావు. చూడు చెట్టు. ఏ ఊరుగురు మంది మా ఓళ్ళ మీద చెయ్యేసావట? ఏం చేస్తావు? సైకిల్ దిగు చెప్తా. ఏం చేస్తావు? మర్యాదగా నీ జోబులో పర్సు ఇచ్చేసి మా ఓళ్ళకి క్షమాపణ చెప్పుకో. చెప్పను. ఏం చేస్తావు? ఏం చేస్తానా? నువ్వే నన్ను పట్టుకున్నావు. పొద్దునే ఎవడో రామ్ కేసు దొరికాడు. ఒళ్ళు సుత్తే ఇంతుంది, పర్సు సుత్తే 6 రూపాయలే ఉంది. అబ్బా ఎంతో కొంత దొరికింది కదా. చెట్ర చెట్ర ముగ్గురు 3 రెళ్ళు పంచుకున్నావే. 7 సవులే. 5 రూపాయలు నావి, 10 రూపాయలు మీవి. అన్యాయం. అరాచుకు మేము సమానంగా కట్టుబడ్డాం. నోర్మీరా, ఎదవ 6 రూపాయల కోసం ఆ ఆంబో సచ్చిలోని వాటేసుకున్నాను. ఒళ్ళు కడుక్కోవడానికి డెటాల్కి బోల్డ్ అంత ఖర్చు అయిపోద్ది. ఇందా 10 రూపాయలు తీసుకొని ఆడండి. సారా పోదా. గుళ్ళోకి ఎందుక? మరి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? గుళ్ళోకి వచ్చి బచావ్ బచావ్ అంటే గుంపంతా దేవుడంక తిరిగి గోవిందా బచావ్ గోవిందా బచావ్ అంటారు. ఇక్కడికి ఎవడొస్తాడే? నోర్మైండ్రా, మనుషులకి ఈ మధ్య తెలివితేటలు బాగా పెరిగిపోతున్నాయి. రోజు ఒకటే వ్యాపారం చేసావనుకో డేంజర్ అయిపోద్ది. నిన్న తోలు వ్యాపారం చేసి ఈ రోజు పాల వ్యాపారం చేయాలి. ఇంతకీ మనం ఇప్పుడు చేయబోయే వ్యాపారం ఏంటి? తోలు వ్యాపారం. అట నోళ్ళ పెట్టుకొని చూస్తారట. అటు చూడండి, ఆ తోలు చెప్పులు చూడండి. తొందరగా రా బాబాయ్. వస్తున్నాను కదరా బాబాయ్, మన చెప్పులు మనం ఇక్కడ ఇచ్చాం కదా. అవును, ఎవరు ఎత్తుకుపోయి ఉంటారు. చెప్పులు ఎత్తుకుపోయే వాళ్ళు కూడా ఉన్నారా బాబాయ్? గుళ్ళో ఇది మామూలే. రా కొత్త చెప్పులు పెడతాను. సార్ రండి సార్, రండి రండి రండి. భలే మంచి సహకారం సార్. సహకారం సార్. సార్ రండి సార్. బాబాయ్ అదిగో మన చెప్పులు. 15 రూపాయలు సార్. రండి సార్. రండి సార్. 3 రూపాయలే. నీ పేరేంటి? మడిసి పేర్లో ఏముంది బాబు, చెప్పుల పేర్లు వినండి. కాన్పూర్, జబల్పూర్. ఈ చెప్పులు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఢిల్లీ సార్. అవును సార్, చెప్పుల వ్యాపారం చేసేవాళ్ళు ఢిల్లీ నుంచి పట్టుకొచ్చారు. అవును సార్. ఢిల్లీయా గిల్లియా నోరెత్తారంటే పళ్ళు పీకేస్తాను. బాబు చెప్పేసుకో. అయ్యో అయ్యో నా చెప్పులు బాబోయ్. సిగ్గులేదు? చెప్పులు దొంగతనం చేసి బతుకుతావా? ఏం చేయమంటావు గురు? అడగంటే అమ్మైనా అన్నం పెట్టదంటారు. నాకు అమ్మ లేదుగా. ఎక్కడైనా పని చేసుకు బతకొచ్చుగా. అది అయిపోయింది.
ఒక ఇంట్లో అంటులు తోవడానికి కుదురుకున్నాను. నా చెయ్యి అంటులు తోముతుంటే ఆ ఇంటి చెయ్యి నా ఒళ్ళు తోవడం మొదలెట్టింది. వాడికి బుద్ధి చెప్పాలి లేదా వేరే చోట పని చూసుకోవాలి, అంతేగాని దొంగతనం చేస్తావా? కడుపు నింపుకోవడం కోసం ఒళ్ళమ్ముకుంటున్న ఈ రోజుల్లో నేను చేసే చిన్న దొంగతనం తప్పంటావు. సమర్థించుకోవాలని ప్రయత్నించుకో. బ్రతకాలంటే తప్పుడు పనులే చేయక్కర్లేదు. ఈ చెప్పులు దొంగతనం చేసే బదులు చెప్పులు గుట్టో బూట్లకు పాలిష్ చేసే బ్రతకొచ్చు. తప్పుడు మార్గంలో 5 రూపాయలు సంపాదించే బదులు శ్రమపడి ₹1 సంపాదించడంలో అర్థం ఉంది, ఆనందం ఉంది. ఏం సెట్రా, నీ పేసులో చిన్న చేంజ్ కనపడుతుంది. ఆడి మాటల్లో ఏదో ఆకర్షణ ఉందిరా. చేంజ్ అయిపోయాను. చేంజా? బెదరు. ఏంట్రా ఎదవంతా? నిజంగా మనం ఎదవలేరా? కాళ్ళు పట్టుకుంటా ఉన్నా కూడా మనతో ఎవడో ఎంచుకుంటలేదు. వాళ్ళకి మనం కుష్టి ఎదవల్లా కనపడుతున్నాయో. నిజంగా ఎదవలేరా? కానీ ఒరే, ఆడపిల్ల కనపడితే చాలు నా కొడుకులు. బాబు, ఆళ్ళు కూడా నా వాళ్ళే. తమరెళ్ళి అక్కడ వేయించుకోండి. చిచి వద్దు. ఆళ్ళు కూడా నేను పూసినట్టే పాలిసి పోస్తారు, నేను కొట్టినట్టే కొడతారు. వెళ్ళి వేయించుకోండి బాబు. నేను నీ దగ్గరే వేయించుకుంటాం. ఇంకా డిసైడింగ్ చేసేసుకున్నాను రా. ఏంట్రో? వచ్చే జన్మలో ఆడదై పుడతాను రా, అదే నా శపథం. నువ్వు తట్టుకోలేవులేరా. ఏంటంత? కాలికి రూపాయి. మరి చేతులుకో? చేతులకు కూడా చెప్పులేసుకురా, అప్పుడు చెప్తా రేటు. చమత్కారం చాలా బాగుంది. ఇక నీలాంటి అందమైన ఆడపిల్ల చేయాల్సిన పని కాదైతే. ఇక చీకటి గదిలో నాలంటుడు గుండెలు సవరించాలని చేతులతో ఇచ్చే చెప్పులకు రంగులేస్తావా? ఓయ్, నువ్వు నోరు మూసుకోపోతే చెప్పుల రంగు చెంపలు కట్టుకుంటాదా? సదియా, నీతో పాలిస్ కాదే, మాలిష్ చేయించుకోవాలి. సచ్చినండి, మళ్ళీ ఆడపిల్ల మీద చేయకుండా కొట్టు. చూసావా గురు, చెప్పులు దొంగతనం చేస్తావా అని శివాట్లెట్టావు. ఏదో కావాల్సిన చెప్పావు కదా అని కష్టపడి పనిచేయడం మొదలెట్టాను. ఏం జరిగింది? నువ్వు చేస్తున్న పనిలో తప్పేం లేదు. ఎవడో ఏదో చేశాడని ఆ వంకతో చేస్తున్న పని మానేకు. నీ దగ్గర ఏమైనా పని ఉంటే రాదు మా చిట్రకి. మేము కూడా నమ్ముకుని బతికేస్తాం. నాతో సావాసం చేయడం నీకే మంచిది కాదు. గురు గురు గురు, నువ్వు నన్ను కష్టపడి కాపాడావు. నేను నీ కృతజ్ఞతలు చెప్పుకోవడం మర్చిపోయాను. ఏం కృతజ్ఞతలు చెప్పుకుంటావు?